ఖాళీగా ఉంది అనుకోకండి. ఇల్లేం ఖాళీ చేయడం లేదు, జస్ట్ రూమ్ ఖాళీ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నా మహిళా బుటీక్ సెట్ చేయబోతున్నా. మీకు తెలుసు కదా, మహిళా స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. కానీ స్టార్ట్ చేసిన కాడ నుంచి ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక అప్డేట్ అవుతూనే ఉంది, ఏదో ఒకటి బ్రేక్ పడుతూనే ఉంది. సో కంప్లీట్గా మహిళా పైన నేను ఫోకస్ చేయలేకపోయినాను. బికాజ్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ, యూట్యూబ్ హ్యాండిల్ చేస్తూ, ఐరాన్ హ్యాండిల్ చేస్తూ, ఇల్లు హ్యాండిల్ చేస్తూ, బీయింగ్ ఏ స్టే ఎట్ హోమ్ మామ్, మళ్ళీ మహిళా అనేది నాకు కాలేదు. బట్ నౌ ఇయన్ ఈస్ గ్రోయింగ్ అప్ కాబట్టి కొంచెం నేను మళ్ళీ రీఫోకస్ చేద్దామని అనుకుంటున్నా. ఇంతకుముందు ఈ రూమ్ చాలా మెస్సీగా ఉండేది. కింద ఒక మ్యాట్రెస్ ఉండేది, ఏం ఉండేది కదా అసలు. ఈ రూమ్లోకి హార్డ్లీ యూస్ టు కమ్, అసలు యూస్ చేసే వాళ్ళం కాదు. సో అందుకనే దీన్ని ఇట్లా యూటిలైజ్ చేద్దాం అనుకున్నా. ఈ రూమ్లో ఉన్న చెత్త స్టఫ్ అంతా తీసుకొని ఆ బాక్సెస్లో వేసిన. ఆ పక్కన ఉండే 2 బాక్సులు అవే, కానీ అవి మూవ్ చేయడానికి నాకు చాలా బరువుగా ఉన్నాయి అని చెప్పి అట్లనే పెట్టినాను. మార్టిన్ వచ్చిన తర్వాత మూవ్ చేపిస్తాను. మా డ్రెస్సెస్ అన్నీ మోస్ట్లీ అంతే ఉంటాయి, స్పెషల్ అకేషన్ ఆర్ ఇట్లా బర్త్డే అవుట్ఫిట్స్ లాగా. అండ్ ఇట్లా యోక్ పార్ట్ మొత్తం ఇట్లా కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, దే లుక్ వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్. ఇందులో ఇంకా 2 కలర్స్ ఉండాలి, మేబీ లోపల ప్యాకేజెస్లో ఉండొచ్చు, బట్ బయట ఉన్న 2 కలర్స్ చూపిస్తున్నాను మీకు. దిస్ వన్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ గైస్. నాకు ఇది ఎంత అబ్సెషన్ అంటే, ఇవి మేము వేరే చాలా కలర్స్లో కస్టమైజ్ చేయించినాము. లిటిల్ బిట్ వర్క్ వస్తుంది, ఇలా వస్తుంది. నేను 2-3 డేస్ ముందు వాల్మార్ట్ నుంచి హ్యాంగర్స్ తగిలిచ్చేది తీసుకొచ్చినాను, స్టాండ్స్. కానీ అప్పటి నుంచి పెట్టడానికి టైం కుదరలేదు. సో ఈరోజు పెడదాం అనుకున్నా. I am so bad at assembling things. Usually responsibility మార్టిన్ది. నిజంగా మార్టిన్ వచ్చినాక పెట్టుకుని ఉండాల్సింది, పంచాయతీ ఊరికే పెట్టుకున్నట్టు. మా ఇంట్లో ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అసెంబుల్ చేయాలంటే మార్టినే. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. టు బీ ఆనెస్ట్, ఇదే నా ఫస్ట్ టైం నేను ఒకటి అసెంబుల్ చేయడం, అందుకే ఇంత కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఆ వైట్ ట్యూబ్ లోపల ఇంకొక 2 ట్యూబ్స్ ఉన్నాయి, అది నాకు కనపడలేదు. నాకు తెలియకుండా ఏమైనా వేరే పార్ట్స్ వచ్చినాయి దీంట్లో. సో మా బుజ్జిగాడు లేసినాడు, సో నా వర్క్కి కొంచెం బ్రేక్ పడుతుంది. థింగ్ ఈజ్, ఐ థింక్ వాళ్ళు ఒక పార్ట్ మిస్ చేసినట్టున్నారు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దీంట్లో ఉన్న ఒక పార్ట్ లేదు. అవన్నీ ఓపెన్ చేయద్దు, నువ్వు ఓపెన్ చేద్దామని. ఆల్రెడీ నాకు సగం సగం అర్థమవుతున్నాయి, నువ్వు ఇంకా సగం సగం పెట్టు. లిటరల్లీ లెస్ దాన్ 5 minutes పడుతుంది అసెంబుల్ చేయడానికి. ఆ 2 సిల్వర్ ట్యూబ్స్ వైట్ ట్యూబ్స్ లోపల ఉన్నాయి. మార్టిన్ ఉంటే ఎంత నవ్విండేటోడో నా మీద అనిపిస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ అసెంబుల్ థింగ్స్, బట్ సమ్హౌ ఐ డిడ్ ఇట్ అనుకోండి. ఇట్లాంటివి 2 ఉన్నాయి, 2 సెట్ చేయాల్సి వచ్చింది. లవ్ యూ. ఈ అవుట్ఫిట్ చూస్తున్నారా ఎంత బాగుందో, ద కలర్ కాంబినేషన్. అండ్ ఈ యోక్ పార్ట్ లో ఈ ఫ్రిల్స్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా. లవ్ దిస్ సో మచ్. లెట్ ఇట్ బి బీచ్ వెకేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెకేషన్, సూపర్ ఉంటుంది. ఎందుకు అరుస్తున్నావు? మాట్లాడకూడదా నేను? నాకు బాటిల్ గ్రీన్ కలర్ అంటే భలే ఇష్టం డ్రెస్సెస్ లో. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ షేడ్ ఆఫ్ బాటిల్ గ్రీన్. అండ్ స్లీవ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఎవర్ మహిళలో. అంత కంఫీగా ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా. ప్లీజ్ 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 వన్ మోర్ ఆర్గాన్జా డ్రెస్. కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళకైతే ఫుల్ లెంగ్త్ డ్రెస్ లాగానే ఉంటుంది. ఈయన స్టిల్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి వాడికి నేను కూర్చున్నా పండుకున్నా అసలు ఇట్లా రెస్ట్ పొజిషన్లోకి పోయినానంటే వాడి కోసమే, వాడికి పాలియడానికి ఆ రెస్ట్ పొజిషన్లో పోయినా అనుకుంటాడు. సో లిటరలీ కూర్చున్న వెంటనే లిటరలీ సెకండ్స్లో వచ్చి నా మీద ఉంటాడు. ఇక్కడ కూడా అదే పని చేయడానికి వచ్చినాడు. సంభవం అనేది డిస్ట్రాక్ట్ చేసి నా పని నేను కానిస్తున్నాను. సో కొత్త స్టాక్ వచ్చింది ఇండియా నుంచి. ఇప్పుడు మీరు చూసేదంతా ఆల్రెడీ 2-3 days ముందు వచ్చిన స్టాక్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాక్స్ వచ్చింది. సో ఇప్పుడు మేము ఒక పార్సల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం.
మానస కెనడాలో ఉంది. కానీ మహిళా ఆపరేషన్స్ మోస్ట్‌లీ యూఎస్‌లోనే ఫోకస్ ఉంది కాబట్టి స్టాక్ మొత్తం ఇక్కడికే వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్‌లో మహిళాలో జరిగే బ్యాక్ ఎండ్ స్టఫ్ మొత్తం మోస్ట్‌లీ మానసనే చూసుకుంటుంది. సో స్టాక్ వచ్చింది ఇండియా నుంచి. మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వచ్చిందా లేదా అని ఒక్కొక్క పీస్ తీసి చూసి వాటి గురించి డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం. బికాజ్ వి స్పెండ్ అవర్స్ అండ్ అవర్స్ ఆన్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్యాబ్రిక్స్ చూస్ చేయడానికి, డిజైన్స్ పిక్ చేయడానికి. సో అంత కష్టపడి తెప్పించిన స్టాక్ ఎట్లుంది, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉందా లేదా అని మొత్తం అన్నీ చూసుకుంటూ ఉన్నాము. సో వి వర్ వెరీ సాటిస్ఫైడ్ with everything. ఈరోజు లైవ్ అనౌన్స్ చేసినాను. లైవ్ అనౌన్స్ చేసినాక గుర్తొస్తుంది చాలా వర్క్ ఉంది. సో ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ లైవ్. ఎందుకంటే చాలా రోజులైంది నేను లైవ్ చేసి. సో యా, ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఎట్ ద సేమ్ టైం. యూజువల్లీ నాకు మార్నింగ్ టైమ్సే ఐరా అయ్యా నిద్రపోతున్నప్పుడే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది నా స్టఫ్ చేసుకోవడానికి. ఏదర్ అది వర్కౌట్ అయినా, వీడియోస్ ఎడిటింగ్ అయినా, లేదంటే ఇట్లా మహిళా రిలేటెడ్ వర్క్ అయినా వాళ్ళు నిద్రపోయినప్పుడే చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, ఒక్క చిన్న రియాలిటీ చెక్. దో ఐఎమ్ వెరీ హ్యాపీ, మళ్ళీ స్టార్ట్ చేసినాను ఫుల్ ఫ్లెజ్డ్గా, మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ సో హెక్టిక్ ఫర్ మీ. మీకు తెలుసు కదా, మార్టిన్ డజంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంట్లో మొత్తం A to Z అన్నీ నేనే చూసుకోవాలి. పిల్లల్ని, స్కూల్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ మార్టిన్ వచ్చేదాకా. బట్ వన్స్ హీ కమ్స్ హోమ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ ఈవినింగ్ 4-5 అయ్యేసరికి నా మైండ్, నా ఎనర్జీ, అంటే ఫిజికలీ నాకు ఎనర్జీ ఉంటుంది కానీ బికాజ్ మెంటలీ ఐఎమ్ సో టైర్డ్. ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే ఏది కంప్లీట్ కాదు, ఇది సగం అది సగం అట్లా అయిపోతుంది. ఒక్కొక్కసారి నేను ఇంకా ఫుల్ మెంటలీ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాను. ఈవినింగ్కి నా మైండ్ కూడా పనిచేయదు. దెర్ సో మెనీ థింగ్స్ టు థింక్ అబౌట్. సో అప్పుడప్పుడు ఇట్లా మెంటల్ వస్తుంది అనమాట. నిన్న నైట్ దట్ వాజ్ వన్ సచ్ టైం. ఇట్లా జస్ట్ ఊరికి అట్లా కూర్చొని సడన్గా ఇట్లా గట్టిగా ఏడవాలనిపించింది. ఆ స్ట్రెస్ ఇది తట్టుకోలేక. సో యా, లిటరలీ క్రైడ్. నన్ను చూసి పాపం పిల్లలు కూడా భయపడినారు ఏమైంది మమ్మీకి అని. అప్పుడు మార్టిన్ వాళ్ళిద్దరిని రూమ్లోంచి బయటికి తీసుకొని పోతే ఒక 10-15 మినిట్స్ ఒక్కదాన్ని కూర్చొని మొత్తం ఐ జస్ట్ లెట్ ఇట్ అవుట్. జస్ట్ కూర్చొని అట్లా ఏడ్చిన కాసేపు. అంటే దెర్ ఇస్ నో రీజన్, ఒక రీజన్ వల్ల దీనివల్ల ఏడుస్తున్నాను కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఫ్రస్ట్రేషన్, టయర్డ్నెస్, ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, అది మొత్తం అట్లా బయటకు వచ్చేసింది అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ రియాలిటీ చెక్. ఈ బాబు, let's go. Go. వీళ్ళకి మాడ్యులర్ సోఫా ఒకటి కొన్నాము. ఇది ఏంటంటే డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అట్లా సపరేట్గా ఇస్తారు. సో దేవ్ బిన్ ఎంజాయింగ్ ఎ లాట్. బాగా టైంపాస్ అవుతుంది. ఐరాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాక మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. దానికంటే ముందు ఐరాకి స్నాక్స్ తీసుకొని పోవాలి. కార్ ఎక్కినప్పుడు స్నాక్స్ తింటుంది. సో గ్రేప్స్ ఇక్కడ బేకింగ్ సోడాలో వేస్తున్నాను. యూజువల్లీ ఫ్రూట్స్ అండ్ వెజెస్ బేకింగ్ సోడా ఆర్ వెనిగర్లో వాష్ చేయడం బాగా అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నా. నాకు యాక్చువల్లీ టైం లేదు, బాగా లేట్ అయిపోయింది. ఐరాని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి 3:30 అవుతుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టడం, దాంతో దీంతో టైంపాస్ అయిపోయి 5 అయిపోతుంది. ఇంకా వెంటనే 1 అవర్లో లైవ్ ఉంటుంది కాబట్టి కొంచెం నర్వస్గా ఉండింది నాకు. ఈవినింగ్ అంతా నా పనులన్నీ అయిపోతాయా లేదా అని. ఇక్కడ వంకాయ పొటాటో కర్రీ చేస్తున్నా. నాకు ఏదైనా ఇష్టం లేని వెజిటబుల్ ఉందంటే దాంట్లో పొటాటో యాడ్ చేస్తాను. సో అట్లీస్ట్ ఐ కెన్ ఈట్ ఇట్ అని. నాకు వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో పొటాటో యాడ్ చేసి చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఐరాకి గ్రేప్స్ వాష్ చేసి మంచిగా స్నాక్ బాక్స్లో పెట్టుకొని స్కూల్కి తీసుకుపోతున్నా. బాబు బన్నీ అది rabbit anta. ఓ ర్యాబిట్, అది బన్నీ కాదా? Mama, bunny is white color. ఓ అదేంటిది? Rabbit. ఓ ర్యాబిటా? Bye. Mama. ఫోన్లో అమ్మా. Like you mean like gonna show it? Yes, I'm gonna show the clothes. Are you gonna sell it today? Yes. So where are you gonna go? ఇక్కడే చేస్తానే, ఎక్కడికి పోను, ఇక్కడనే చేస్తున్నా. ఇదే రూమ్లో వీళ్ళిద్దరు బుక్స్ కూడా పెట్టినాను. ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. లిటరల్లీ వాడికి అయితే చదవడం రాదు, ఐరా కూడా అన్ని వర్డ్స్ చదవడం రాదు. కానీ జస్ట్ ఆ బొమ్మలు చూసుకుంటూ చదువుతూ ఉంటాడు. ఐరా చదివించినట్టు చేస్తుంది. అండ్ దే లవ్ బుక్స్ ఉంటే వాళ్ళిద్దరికి బాగా ఇష్టం కాబట్టి టైంపాస్ అయిపోతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ఫిట్ మ్యానిక్యూన్ కేసి ఫొటోస్ తీస్తున్నా. లైవ్లో మాట్లాడేటప్పుడు ఒక డ్రెస్ గురించి బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి.
ఒక 2 or 3 కలెక్షన్స్ లాగా లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే కాటన్ డ్రెస్సెస్ అన్ని పెడుతున్నాం. కాటన్ అంటే జస్ట్ ఇట్లా రఫ్ కాటన్ కాదు, చాలా మంచి కాటన్ మిక్స్ అనమాట. అన్ని చందేరి ఉన్నాయి, కొన్ని మల్ కాటన్ ఉన్నాయి, కొన్ని కోరా కాటన్ ఉన్నాయి, అట్లా మిక్స్ అనమాట ఫ్యాబ్రిక్స్ అన్ని. ఈ డ్రెస్ అయితే నాకు ఎంత నచ్చిందో నేను మాటలలో చెప్పాను. బ్లాక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ సూపర్గా ఉండింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఇది. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ అవుట్పుట్. ఇంత కష్టపడి డిజైన్ చేసినందుకు మంచిగా వచ్చింది అవుట్పుట్ అనిపించింది. వీఆర్ గోనా గో లైవ్ గైస్. 6 అని చెప్పిన, ఆల్రెడీ 6 దాటింది కూడా, 6:05 అవుతుంది. సడన్గా ఐరా ఫుల్ క్రాంకీ అయిపోయింది. ప్లాన్ ఏంటంటే మార్టిన్ ప్లే గ్రౌండ్ తీసుకుపోతా అన్నాడు పిల్లల్ని. కానీ ఐరాకేమో మార్టిన్ ఇచ్చిన షర్ట్ నచ్చలేదంట. ఆ షర్ట్ నచ్చలేదని ఒక గంట సేపు ఏడ్చింది. ఇంకా బుజ్జగించి కన్సోల్ చేసి ఏదో వేరే షర్ట్ వేసి మొత్తానికి అయితే ప్లే గ్రౌండ్ పోలేదు, కిందనే ఆడుకుంటున్నారు. Let's hope this live is good. అసలు ట్రాజడీ ఎట్లుంటాయంటే నా ట్రైపాడ్ కూడా ఏమో అయింది, ఇరిగిపోయింది. సో వేరే ట్రైపాడ్ తెచ్చుకున్నా. ఇది అస్సలు యాంగిల్ సెట్ కావడం లేదు, ఎందుకు చాలా దూరంలో ఉన్నట్టుంది. లెట్స్ గో లైవ్. హలో. మామూలుగా అవుట్ఫిట్స్ వేసుకొని వీడియోస్ పెడతాము అండ్ అవుట్ఫిట్స్ చూపిస్తూ నార్మల్గా కొన్ని వీడియోస్ కూడా పెడతాము. కానీ అట్ ద సేమ్ టైం లైవ్ కూడా మాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫాలోవర్స్తో, క్లయింట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కదా. వాళ్ళు అవుట్పుట్స్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు, మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏది నచ్చింది, ఏది క్లిక్ అయింది, ఏది కాలేదు. కొన్ని డిసప్పాయింటింగ్గా అనిపిస్తాయి. మనం బాగా ఇంట్రెస్ట్గా ఈ డిజైన్ చాలా బాగుంది, ఇది హిట్ అవుతుంది అనుకున్నది మేబీ వాళ్ళ నుంచి అంత మంచి రెస్పాన్స్ రాకపోవచ్చు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఇది యావరేజ్గా వచ్చింది, ఇది అంత సూపర్గా ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ రాలేదు అనిపించినా కూడా సమ్హౌ అది నచ్చచ్చు. సో కొంచెం అట్లా మిక్స్డ్ ఉంటుంది అనమాట. అందుకనే లైవ్ ఈజ్ వి నెవర్ నో ఎట్లా అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని. ఈ లైవ్లో మొత్తం అన్ని కాటన్ అవుట్ఫిట్స్ చూపించినాము, అందరికీ బాగానే నచ్చినాయి. మధ్యలో ఏమైందంటే ఐరా వచ్చింది లాస్ట్లో, ఆల్మోస్ట్ ఇంక ఎండ్ చేస్తున్నా 2-3 minutesలో అన్నప్పుడు ఐరా వచ్చింది. మమ్మీ ఐ వాంట్ చేంజ్ మై డ్రెస్ అని. కానీ ఇంకేం చేయలేను, లైవ్లో ఉన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ DM us అండ్ చెక్అవుట్ అవర్ స్టోరీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్. బాయ్. అవుట్ ఆఫ్ నోవేర్ మేము లైవ్ పెట్టిన వేళ విశేషం అనుకుంటా వడగండ్ల వాన స్టార్ట్ అయింది. లక్కీలీ టైంకి చూసుకున్నాం. పడిన వెంటనే మార్టిన్ వెంటనే కార్ లోపల పెట్టినాడు, లేకపోతే కార్ టాప్ అంతా లేచిపోయిండేది. ఐరా అయ్యనైతే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం ఇట్లా. ఐరా అయితే ఐస్ ఎందుకు పడుతుంది పైనుంచి, అసలు ఐస్ ఎక్కడి నుంచి పడుతుంది, ఎట్లా వస్తుంది ఐస్ అని 100 questions అడిగి చంపేసింది అది పడినంతసేపు. లక్కీలీ అది ఒక 1/2 hourలో స్టాప్ అయిపోయింది, థ్యాంక్ గాడ్ అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ప్యాకింగ్ చేసే ఉంటే ప్యాక్ చేస్తున్నాం. ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నవన్నీ. యాక్చువల్లీ కస్టమైజేషన్వే ఎక్కువ ఉన్నాయి, ఇండియా నుంచి తెప్పియాలి. అవి కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ 3 weeks అట్లా టైం పడుతుంది. నేను పొద్దున్నే వీళ్ళిద్దరు నిద్ర లేకముందే చేయడానికి ట్రై చేస్తాను, బికాస్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నాకు కూడా ప్యాకింగ్ అంటే బాగా రిలాక్సింగ్ టాస్క్ అనమాట. ప్రశాంతంగా కూర్చొని ప్యాకింగ్ చేస్తాను. కానీ అట్లా కూర్చున్నానో లేదో మా బుడ్డోడు లేసి వచ్చినాడు, ఏదో అయిపోతుంది మమ్మీ ఏదో చేసేసుకుంటుంది ఒక్కతే అన్నట్టు ఫాస్ట్గా వచ్చి కెమెరాలో తొంగి చూస్తున్నాడు. ఐరాకి నార్మల్గానే అన్ని పనులలో ఇన్వాల్వ్ కావడం అంటే చాలా ఇష్టం కదా. ఇఫ్ యూ బీన్ వాచింగ్ మై వ్లాగ్స్ యూ వుడ్ నో, కుకింగ్ చేసేటప్పుడు కూడా వచ్చేది అన్ని కుకింగ్లో అట్లా హెల్ప్ చేస్తుంది. సో మహిళా విషయంలో కూడా తనకి బాగా ఇంట్రెస్ట్. ఇట్లా ప్యాకింగ్ చేసేటప్పుడు నేను ఏదైనా క్లోత్స్ వీడియోస్ చేస్తున్నా కూడా పక్కన వచ్చి నిలబడుతుంది, ఏం చూపిస్తున్నాను, దిస్ డ్రెస్ ఇస్ సో బ్యూటిఫుల్ మమ్మీ అని అట్లా ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తుంటుంది. ఐ లవ్ హర్ ఇన్వాల్వ్మెంట్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను నాకు అట్లా ఇన్వాల్వ్ అయినప్పుడు. Packed and ready to ship guys. Last 2 days was too hectic but very productive. అంటే అదొక గుడ్ కైండ్ ఆఫ్ హెక్టిక్ అనమాట. హౌ ఇట్ వాస్ లాస్ట్ 2 days. నేను పొద్దున్నే మళ్ళీ రెడీ అయినా, ఒక 2-3 వీడియోస్ షూట్ చేయాల్సి ఉంది. సో ఆ వీడియోస్ షూట్ చేసుకొని ప్యాకింగ్ చేసి మొత్తం అన్నీ పెట్టేసి, అండ్ లుక్ ఎట్ మై లిటిల్ హెల్పర్స్. ఈ బాబు ఇక్కడ చూడు, ఈ బాబు ఇక్కడ వీడియో చేసుకుంటున్నాం. లేదు, రింగ్ క్యామ్లో మార్టిన్.
Daddy? Daddy? డాడీ అక్కడ మాట్లాడు, ఇక్కడ కెమెరాలో. I'm playing. Guy. He is playing too, and we're outside, and I want to show you these leaves that fall. I found some leaves. Down. థ్యాంక్ యూ సో Bye. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మహిళా లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్ కేస్ యూ వాంట్ టు రీచ్ అవుట్ టు అస్ ఆర్ ఫాలో, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.